అది కొద్దిగా ముందుకెళ్తే అది ఒక ఉద్యమకారుడి రూపం వస్తుంది. దాన్ని ఉద్యమిస్తాడు, దానికి ఏది వాళ్ళతో మాట్లాడటం లేదని ముందుకెళ్ళడం. కానీ దానిని కొన్ని సంవత్సరాల పాటు పట్టుకుంటే ఒక సాధకుడిగా మారుతాడు. సాధకుడు అనేది స్పిరిచువల్ వర్డ్, యాక్చువల్గా పొలిటికల్ వర్డ్ కాదు. సాధక్ అంటే ఒక సాధన చేసేవాడు, స్పిరిచువల్ సాధన చేసేవాడు సాధక్ అంటే. నేను రాజకీయాలని స్పిరిచువల్ సాధనగా పెట్టుకున్నాను. ఎందుకంటే నేను వెళ్ళిపోయి నేను కూర్చోబెట్టి యోగాలు చేసుకుంటూ ఇవన్నీ పెట్టుకుంటూ నేను చాలా సుఖంగా ఉండిపోవచ్చు. నాకు యోగ సాధనలో కూడా స్వార్థంగా కనిపించింది. నాకు ఆ యోగ సాధనని వదిలేసి రాజకీయాలు నా యోగ సాధనగా పెట్టుకున్నాను నేను. సో అందుకు నా జీవితం ఉద్యమించే వ్యక్తి ఆలోచన విధానం నుంచి సాధకుడిగా మారింది. సాధకుడిగా ఒక 12 సంవత్సరాలు నలిగిన తర్వాత, సాధకుడు ముందు ఉద్యమించాను, చాలా సంవత్సరాలు మాట్లాడాను, ఏదో సినిమాలో చెప్పాను, కొంత పాలిటిక్స్ చేశాను, కొంత అప్పుడు కొన్ని రాజకీయ ప్రస్తావన చేశాను, ఉద్యమించాను. ఒక 12 సంవత్సరాలు సాధకుడిగా నలిగాను. ఇప్పుడు నాకు ఈ పరిస్థితి ఏముందంటే నేను ఇవ్వగలను, నా అనుభవాన్ని ఇవ్వగలను, ప్రధాత నా డబ్బులు ఇవ్వగలను, నేను కొంతమంది బాధ్యతలు పంచుకోగలను. ప్రధాతనంటే ఇవ్వగలిగేవాడు, నాట్ జస్ట్ మనీ, తన జీవిత సర్వస్వాన్ని. నాకు ఈ 3 స్టేజెస్ కనిపించినాయి. సో మీరు యు ఆర్ ఇన్ సెకండ్ స్టేజ్. అంటే దీనికి మెడల్స్ ఏమి ఉండవు. ఇది మన కోసం మనం చేసుకునే పని. నాకు ఎవరు గుర్తిస్తారని కూడా నేను చేయలేదు. నేను నా కోసం చేసుకున్నాను, నా నేల అనుకుని చేశాను, నా దేశం అనుకుని చేశాను. అందుకే ఒక ఉద్యమించే మనస్తత్వం నుంచి ఒక సాధకుడిగా మారి 12 సంవత్సరాల పార్టీని ఓటముల మీద ఓటములు తీసుకుంటూ తిట్లు మీద తిట్లు తింటూ ఇక్కడ దాకా తీసుకొచ్చానంటే ఎంత బలం ఉండాలి మీరు ఆలోచించి, ఎంత తట్టుకునే శక్తి ఉండాలి. నా చేతిలో ఉన్న ఉంగరంకున్న ఈ భగవంతుడి శక్తి తప్ప నా దగ్గర ఇంకేం లేదు. నా దగ్గర కన్నీళ్ళు పెట్టేసుకుంటారు చాలామంది, కదిలిపోతారు, పారిపోవాలనుకుంటారు. మీకు తెలుసు ఇలాంటి బాధలు ఎలా ఉంటాయి. కానీ నేను నిలబడ్డాను దానికి. దేనికంటే నేను ఒక్కడిని వీగిపోతే చాలా లక్షల మంది నన్ను నమ్మేవాళ్ళు బలహీనపడిపోతారని చెప్పి అలాగే తట్టుకుని ఉంటా ఉండేవాడిని. ఎప్పుడు మాట్లాడి నన్ను ఎంత కన్వీనియంట్గా తిడతారంటే, నన్ను ఒకసారేమో కుల ప్రస్తావన పట్టుకొస్తారు. నేను నిజంగా పూర్తిగా సోషలిస్టిక్ ఐడియాలజీ మాట్లాడినప్పుడు నన్ను ఎవరు అసలు ఇది ప్రాక్టికల్ ఐడియాలజీ కాదండి. మరి ఏది ప్రాక్టికల్ ఐడియాలజీ అంటే నేను కూర్చోబెట్టి కాస్ట్ అంటారు. అసలు నాకు కులాలు ఎంత విసుగు వచ్చేసిందంటే, ఈ రోజున గోదావరి నీళ్ళు మనం తాగాలంటే ఒక్కొక్క కులానికి ఒకలా పనిచేస్తాయా? మురుగునీరు గోదావరిలో కలుషితం అయిపోతుంటే మీరు కూర్చోబెట్టి ఒక్కొక్క కులానికి ఎక్కువగా పనిచేయడం, ఇంకొక కులానికి తక్కువగా పనిచేయడం, అందరూ సమానంగా, మతానికి సంబంధం లేదు, అందరూ సమానంగా పోతాం ఆ నీళ్ళు తాగితే. ఆ స్థాయిలో ఉన్నాయి. సో నేను ఇవన్నీ ఆలోచించి సమ్మర్ ఎక్కడో మనం దీనికి ఒక యూనివర్సల్ థాట్ పట్టుకుందాం, మోర్ ప్రాక్టికల్ థాట్ అని తీసుకొచ్చి ఇక్కడ దాకా నడుపుకుంటూ వచ్చాను. నా మీద ఇష్టంతో బైక్ హారన్లోనూ మనం కూర్చోబెట్టి మన సైలెన్సర్లు పీకేసి బైక్ సౌండ్ల దగ్గర నుంచి వచ్చే యువత ఈ రోజున బాధ్యత గల నాయకులు అయ్యారు చాలా నియోజకవర్గాలు. అంటే వాళ్ళు నిరంతరం నేను చెప్పి మాట్లాడి అసలు ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు ఎవరన్నా అడగాను, మీ పేరేంటమ్మా? హసీనా గారు, షేక్ హసీనా. ఇక్కడున్న ఆడపడుచులు అందరూ వాళ్ళు అంతకుముందు ఒక 15 సంవత్సరాల ఇళ్ళ నుంచి బయటకు వచ్చేవాళ్ళు అడగాను, అసలు ఇప్పుడు వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఏ ధైర్యంతో వచ్చారంటే, నేను చెప్పాను మీలో నుంచి బలమైన నాయకులు రావాలి. మీరు ఇళ్లలోంచి మీకున్న నిజంగా గృహిణులకు ఉన్నంత కోపం పాలిటిక్స్ మీద అవగాహనకి ఎవరికి, మగాళ్ళు కూడా అంత ఉండదు అనిపిస్తుంది ఒకసారి. మీకు వచ్చి ఎంత ఎదురు తిరిగి అసలు నేనేమిటి లాగి పెట్టుకుంటే మా అమ్మ దగ్గర వింటా ఉండేవాడిని. నాకు అందుకు తెలుసు మీరు అందరూ. మా